ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. కాదు కాదు, అవి సరిపోవు, ఓ 20 ఇవ్వు. ఏం రెట్రోనో ఏమో, రెట్రో సినిమా దెబ్బకి మెట్రో ఎక్కి ఏటేటో పోయాను. పిచ్చెక్కినట్టు అయిపోయింది నా పరిస్థితి. తలనొప్పి వడదెబ్బ రెండూ ఒకేసారి వేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయాను. ఆ కల్ట్ గోలేంటో, ఆ గోల్డ్ గోలేంటో, నవ్వు గోలేంటో, సినిమాకు పెద్ద దండమండి. ఫుల్ నీరసం సినిమా. ఏం చేశారంటే కార్తిక్ సుబ్బరాజ్ జగమే తందిరం, మహాన్, డబల్ ఎక్స్ మూడు మిక్స్ చేసి రెట్రో అని చెప్పి మెట్రో ఎక్కించి అస్సాం పంపించారు. మ్యూజిక్ డైరెక్టర్ సనాకు అర్థమైపోయింది అనుకుంటా, ఆ సినిమాలో బీజిఎంలు ర్యాప్లో వేసి కొట్టేశారు. ఎలా ఉంటుందంటే అస్సలు దాకని సిచ్యువేషన్ అనమాట. కథకి కానీ క్యారెక్టర్స్కి కానీ దేనికి కనెక్ట్ అవ్వలేకపోయాను. లవ్ అంటారు, నాన్న అంటారు, జైలు అంటారు, ఐలాండ్ అంటారు, స్లేవ్స్ అంటారు, తిరుగుబాటు అంటారు. ఇదేం కర్మరా దేవుడా. లిటరల్లీ అసలు చిరాకేసింది. ఏదో పెద్ద సీన్ అన్నట్టు బిల్డప్ ఇస్తారు, చూస్తే అంతా బూడిది, ఏముండదు. సింగిల్ టేక్ సీక్వెన్స్ అంటారు, ఎందుకంటే ఊరికే అంటారు. ఫైట్స్ విషయానికి వస్తే అవి ఉంటాయి, బీజిఎం ఏమో ఉండి సావదు, సాంగ్లో పెట్టేస్తారు. సినిమాకి వచ్చినట్టు లేదు, సీరియల్ చూసినట్టు ఉంది. మా రక్షకుడు అని ఒకళ్ళు, నా కల్ట్ అని ఒకరు, నా గోల్డ్ అని ఒకరు, నా లవర్ అని ఒకరు. అంతా కంప్లీట్ డల్ అసలు. చివరిలో వాళ్ళు కాదు నవ్వింది, ఇలా బుక్ అయ్యానేంటి అని నేను పిచ్చెక్కి నవ్వుకున్నా. అయినా నవ్వు గురించి చెప్పాలంటే మా రేలంగమావయ్య లేడా, లేక నవ్వుతూనే తన్నులు తిన్న భాష లేడా? ఇక్కడ కార్తిక్ సుబ్బరాజ్ నవ్వు పాయింట్తో ఒకటి చెప్పాలనుకొని నవ్వు కాకుండా నరకం అంటే ఏంటో చూపించారు. అండ్ ఆ సింగిల్ టేక్ షాట్ గురించి, నేను యాక్చువల్లీ ఈ టైప్ సింగిల్ టేక్ షాట్స్ గురించి ఇదివరకే చెప్పాలనుకున్నా. ఫిల్మ్ మేకర్స్కి ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కర లేకుండా సింగిల్ టేక్ షాట్ పెడితే నాకు అస్సలు ఎక్కదు. ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, 15 minutes ఉంటుంది, దేనికి యూజ్ లేదు. చెప్పాల్సింది చెప్పకుండా సోది ఎక్కువ, మెట్లు ఎక్కడం, నడవటం, దేనికి ఇవన్నీ? యాక్షన్కి బాగుంటాయి కానీ చూడడానికి, వీటికైతే ఏదో సీరియల్ చూస్తున్నట్టే ఉంటుంది. నాకైతే అలాగే అనిపించింది. సాంగ్తో కాన్వో మిక్స్ చేసి సింగిల్ టేక్ చేశారు, ఏదో అచీవ్ చేశామని చెప్పుకోవడానికి తప్ప. ఆర్టిస్ట్ అని కెమెరామెన్ బాగా చేశారు, సో వాట్, నేనేం చేసుకోను. మొన్న మధ్య ఒక సిరీస్ కూడా వచ్చింది, అడోలసెన్స్ అని. వాళ్ళు ఏకంగా గంట సేపు సింగిల్ షాట్ చేశారు. అయితేనేం పిచ్చ బోరు కొట్టింది సిరీస్ నాకైతే. యాక్షన్ అంటే మూమెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది, బట్ మిగతావి సింగిల్ టేక్ అంటే లాగో లాగస్య లాగో బిహలా ఉంటాయి నా వరకు. ఇందులో ప్రేమిస్తూ నవ్వుతూ యుద్ధం చేయనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ కథ మాత్రం రొట్ట మ్యాక్స్. ఇక రైటింగ్ గురించి అయితే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సీన్ టు సీన్ కట్స్ బాగాలేదు, అండ్ సీన్స్ అన్ని చాలా ఆర్టిఫిషియల్గా అతికించినట్టు ఉన్నాయి. ఆ కల్ట్ అయితే డైరెక్ట్ కోమాకే నేను. ఫస్ట్ హాఫ్ రాడ్ అయితే సెకండ్ హాఫ్ కంకర్ రాడ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ సూర్య కష్టం తెలుస్తుంది, మెయిన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ దగ్గర. బాగా చేశారు యాక్టింగ్, బట్ స్క్రిప్టెడ్ వల్ల. పూజా హెగ్డే స్టార్టింగ్ సాంగ్ దగ్గర తప్ప ఇంకెక్కడా బాలేదు. ఫేస్ లుక్స్ మెయిన్గా బాలేదు ఎందుకో మరి. మిగతా వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకున్నదే లేదు. ఫైనల్లీ రెట్రో స్టైల్లో రాడ్ దింపారు కాసు. ఇక మీ ఇష్టం. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.